హాయ్, నా పేరు డాక్టర్ కొండపల్లి స్వామి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఇన్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట. ఫిట్స్ వస్తున్నప్పుడు ఏం చేయాలి? ఎవరైనా మన కళ్ళ ముందు ఒక పేషెంట్ గాని ఫిట్స్ గనక వస్తున్నట్టయితే మనం చేయవలసిన పనులు ఏంటి? మొదటగా పేషెంట్ ని దెబ్బ తగలకుండా చూసుకోవాలి. ఒకవేళ నిలబడి ఉన్నాడు లేదా మంచం మీద ఉన్నాడు అంటే కింద పడి దెబ్బలు తగిలించుకోకుండా చూడాలి. రెండోది సరౌండింగ్, చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయి, వస్తువులు ఏమైనా తగులుతున్నాయి. ఎందుకంటే పేషెంట్ కాళ్ళు చేతులు కొట్టుకున్నప్పుడు సైడ్ కున్న ఆబ్జెక్ట్స్ అన్ని తగిలే అవకాశం ఉంటుంది, వాటి వల్ల ఇంజురీ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మొదటగా మనం ఇంజురీ కాకుండా సరౌండింగ్స్ ని నీట్ గా చూసుకోవాలి, పేషెంట్ ని పడుకోబెట్టాలి. రెండవది పేషెంట్ ని ఒక వైపు తిప్పి పడుకోబెట్టాలి. ఎందుకంటే ఫిట్స్ వచ్చిన చాలా మందికి 190 మందికి నోటి నుంచి నురగ రావడము లేదా నాలుక కొరుక్కోవడము జరుగుతుంటాయి. ఇలా జరిగినప్పుడు వెళ్ళకిలా గనక పడుకొని ఉంటే అంటే సుపైన్ పొజిషన్ లో ఉంటే ఆ నోటి నుంచి వస్తున్న నురగ గాని లేకపోతే నాలుక కొరుక్కోవడం వల్ల వచ్చిన బ్లడ్ గాని లోపలికి ఊపిరితిత్తులకు పోయే అవకాశం ఉంటది. అలా పోవడం వల్ల ఊపిరితిత్తులు నిమ్మొచ్చి శ్వాస ఆడడానికి ఇబ్బంది అయ్యి ప్రాణానికి హాని జరగవచ్చు. సో ఎప్పుడైనా సరే ఫిట్స్ వస్తున్న వ్యక్తిని ఒక వైపుగా తిప్పి పడుకోబెట్టాలి. అలా పడుకోబెట్టడం వల్ల నోట్లో ఉన్న నురగ కానీ బ్లడ్ కానీ బయటకు వెళ్ళిపోతాయి. చాలా మంది ఫిట్స్ వస్తున్న వ్యక్తికి పడుకోబెట్టించి నీళ్లు తాగిస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయవద్దండి. ఫిట్స్ వస్తున్న వ్యక్తికి నీళ్లు తాగించకూడదు. ఎందుకంటే పేషెంట్స్ మన ఫిట్స్ వచ్చిన వాళ్ళు మన స్పృహలో ఉండరు. స్పృహలో లేని వ్యక్తి కనుక నీరు తాగించినా నోట్లో ఇంకేదైనా ఉంచినా అది ఊపిరితిత్తులకు వెళ్ళిపోయే అవకాశం ఉంటది.